శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఏదో ఒక అంశం కలిసి రావాలి. అవి మౌలిక వసతులు, నీటి సౌకర్యము, విద్యా సంస్థలు, ఇలా ఏదో ఒక రంగం అధిక ప్రభావం చూపిస్తేనే ఏ ప్రాంతమైనా డెవలప్ అవుతుంది. ఉదాహరణకు ముంబైని తీసుకుంటే అది దేశానికి ఆర్థిక రాజధాని. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలు ఐటీ కంపెనీలకు, సేవా రంగాలకు ప్రసిద్ధి. ఇలాంటి ప్రాంతమే ఒకటి కర్ణాటకలో ఉంది. కాకపోతే అది పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఉండే ప్రాంతం. పంటలు బాగా పండడంతో అక్కడ సంపద వెల్లివిరుస్తోంది. ఏడాదికి 2 పంటలకు కావలసినంత నీటి సరఫరా అవుతోంది. విశేషమేమంటే ఆ ప్రాంతంలో తెలుగువారే ఎక్కువ, అందులోనూ కమ్మవారిదే పైచేయి. దాదాపుగా 70 ఏళ్ల కిందటే ఇక్కడికి వలసొచ్చిన కమ్మవారు వ్యవసాయంతో పాటు వ్యాపార రంగంలో సత్తా చాటుతున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంతకీ ఏంటా ప్రాంతం? అక్కడ గొప్ప పేరు సంపాదించిన కమ్మవారెవరు? ఇదే కర్ణాటకలోని రాయచూరు, సింధనూరు ప్రాంతం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఈ ఏరియా గురించే. తుంగభద్ర నదిపై డ్యాం నిర్మించేదాకా ఈ ప్రాంతంలో పెద్దగా పంటలు పండేవి కావు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాంతంలో తుంగభద్ర డ్యాం నిర్మాణం పూర్తయిందో అప్పటి నుంచి పరిస్థితులే మారిపోయాయి. హోస్పేటకు సమీపంలోని మునీరాబాద్ ప్రాంతంలో తుంగభద్ర డ్యాంను నిర్మించారు. 1949లో మొదలైన ఈ ప్రాజెక్టు కట్టడం 1953లో పూర్తయి అందుబాటులోకి వచ్చింది. దీంతో బళ్ళారి, కొప్పాల్, రాయచూర్ జిల్లాల్లోని వేల ఎకరాల భూములు సస్యశ్యామలమయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలవగానే మన తెలుగు ప్రాంతాల నుంచి ఎంతో మంది రైతులు కర్ణాటకకు వలస వెళ్లారు. అక్కడ భూములు కొనుక్కొని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఇలా వలస వెళ్లిన వారిలో అత్యధికులు కమ్మవారే. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కమ్మవారి జనాభా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా గోదావరి జిల్లాలకు చెందిన రైతు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్, కర్ణాటక ప్రాంతం వెళ్లి భూములు కొని వ్యవసాయం చేశాయి. వీరు ముఖ్యంగా స్థిరపడ్డ ప్రాంతాలు గంగావతి, కొప్పల్, బళ్ళారి, సింధనూరు, రాయచూరు, కనకగిరి. స్థానిక జనాభాతో పోలిస్తే తెలుగువారి సంఖ్య తక్కువే అయినా వ్యవసాయ, వ్యాపారాలలో మాత్రం వీరి పాత్ర గణనీయమైంది. 1950 ప్రాంతంలో వచ్చిన తెలుగువారు వ్యవసాయానికే పరిమితమయ్యారు. ఈ ప్రాంతంలో బాగా భూములను కొని సాగుబడిలోకి తెచ్చారు. నీటి వసతులున్న ప్రాంతంలో వరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏడాదికి 2 పంటలు పండించారు. ఇక్కడి సింధనూరు ప్రాంతం అయితే వరికి చాలా ప్రసిద్ధి. అంతేకాదు దేశంలోనే అత్యధికంగా ట్రాక్టర్లు అమ్ముడుపోయే ప్రాంతంగా సింధనూరుకు పేరుంది. ఈ ప్రాంతానికి వలసొచ్చిన కమ్మవారు వరి పంటల్లో కూడా రకరకాల ప్రయోగాలు చేశారు. కొత్త కొత్త వంగడాలను ప్రవేశపెట్టి అత్యధిక దిగుబడులు సాధించారు. తుంగభద్ర డ్యాం నిర్మాణం తరువాత వరి దిగుబడి బాగా పెరిగింది. ఇక్కడి నుంచి బియ్యం వేరే రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవ్వడం మొదలైంది. ఈ క్రమంలో సింధనూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో రైస్ మిల్లులు ప్రారంభించారు తెలుగువారు. ఈ రైస్ మిల్లుల్లో చాలా వరకు కమ్మవారి ఆధీనంలోనే ఉన్నాయి. ఇక్కడి రైస్ కు దేశవ్యాప్తంగా మంచి బ్రాండ్ ఏర్పడడంతో ఇది వరి పంటకు కేరాఫ్ గా మారిపోయింది. రాయచూర్, సింధనూరు ప్రాంతంలో రైస్ మిల్లులు విరివిగా రావడంతో ఎంతో మందికి ఉపాధి కూడా లభించింది. పారిశ్రామిక అభివృద్ధి మొదలైంది. ఇక నీటి వసతులు లేని భూముల్లో పత్తి పంటను ప్రారంభించారు ఇక్కడి రైతులు. ఇలాంటి వారికి కన్నగంటి పాపారావు ఆదర్శంగా నిలిచారు. పత్తి పంట సాగులో కొత్త కొత్త మెళకువలను ప్రవేశపెట్టి దిగుబడులను పెంచారు. దీంతో అటు వరి, ఇటు పత్తి పంటల సాగుతో రాయచూరు, సింధనూరు ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. రైతులు ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారు. ఆ తర్వాత వ్యాపార, రాజకీయ రంగాల్లోకి వచ్చి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. క్రమేణా మైసూరు, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హోటళ్లు, పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగారు. భారతీయ సినీ రంగంలో ఒక వెలుగుతున్న టాప్ డైరెక్టర్ రాజమౌళి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఈయన కర్ణాటకకు చెందిన 2వ తరం కమ్మ ప్రముఖుడు. వీరి కుటుంబం ఎప్పుడో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఇక బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యక్తి పావులూరి అనురూప్ కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఈయన అనంత్ టెక్నాలజీస్ అనే కంపెనీని నడుపుతున్నారు. ఈ కంపెనీలో ఉపగ్రహాలు తయారు చేస్తారు. ఇస్రో అంతరిక్షంలోకి పంపే ఎన్నో ఉపగ్రహాలు ఈ కంపెనీ తయారు చేసినవే. వాణిజ్య పంటల్లో రారాజుగా చెప్పుకునే పత్తి పంట సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కన్నగంటి పాపారావు కూడా ఈ ప్రాంతం వారే. ఈయన సింధనూరు ప్రాంతంలో 100 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. వరలక్ష్మి అనే పత్తి వంగడాన్ని సృష్టించి పత్తి పంటలో విప్లవానికి నాంది పలికారు. ఈయన లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణకు స్వయానా మామగారు. ఇలా ఎందరో కమ్మ ప్రముఖులు ఈ ప్రాంతం నుంచి ఎదిగారు. వ్యవసాయ, వ్యాపార, రాజకీయ రంగాల్లో సత్తా చాటారు. నేటికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా ఇక్కడి ప్రాంతంలో ఉన్న ఒక ఊరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదే కృష్ణగిరి క్యాంప్. బళ్ళారి జిల్లా హోస్పేట్ తాలూకాలో ఉంది ఈ ఊరు. చుట్టూ పచ్చని పంట పొలాలు, మధ్యలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఇళ్లు ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఈ ఊరిలో ఉన్నవారంతా తెలుగువారే. ఎప్పుడో 50 ఏళ్ల కిందటి ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు కమ్మవారు. ఇక్కడి భూములను కొనుక్కొని పంటలు సాగు చేస్తున్నారు. ఏకంగా ఒక ఊరినే నిర్మించి జీవనం సాగిస్తున్నారు. ఈ ఊరిని చూస్తే కోనసీమలోని పల్లెలే గుర్తొస్తాయి. అచ్చం మన ప్రాంతంలాగే అనిపిస్తుంది. ఇలాంటి గ్రామాలు, ప్రాంతాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి వచ్చిన తెలుగువారు, ప్రధానంగా కమ్మవారు, వారి మూలాలను మర్చిపోలేదు. వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారాల్లో ఉన్న, రాజకీయాల్లో కొనసాగుతున్నా తెలుగుదనం ఉట్టిపడేలా జీవనం సాగిస్తున్నారు. అందుకే రాయచూరు, సింధనూరు, బళ్ళారి పరిసర ప్రాంతాలను చూస్తుంటే మన తెలుగు ఊర్లే గుర్తొస్తాయి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.